ఈరోజు మనం బాంబే హైకోర్టు లాయర్ల కోసం తీసుకొచ్చిన అద్భుతమైన ఇంటరిమ్ ప్రొటెక్షన్ గైడ్లైన్స్ గురించి మాట్లాడుకుందాం. న్యాయం కోసం పోరాడే లాయర్లపైనే మహారాష్ట్రలో దాడులు, బెదిరింపులు పెరిగిపోతున్నాయి కదా, అందుకే ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చారు. లాయర్లపై దాడులు జరిగితే అది మొత్తం న్యాయ వ్యవస్థకే ప్రమాదం అని బాంబే హైకోర్టు చాలా సీరియస్గా చెప్పింది. అసలు ప్రాబ్లం ఏంటంటే, ప్రస్తుతం లాయర్ల రక్షణ కోసం ప్రత్యేకంగా సెంట్రల్ లేదా స్టేట్ లెవెల్లో ఎలాంటి చట్టం లేదు. ఆ లోడు తీర్చడానికే అమిసి క్యూరీలైన రాజీవ్ చవాన్, సత్యవ్రత్ జోషి గారు ఏకంగా 21 ప్రొటెక్షన్ గైడ్లైన్స్ ప్రతిపాదించారు. ఈ రూల్స్ ముఖ్యంగా లోకల్ పోలీసుల ఓవర్ యాక్షన్ని ఆపి లాయర్లకు ఒక పెద్ద షీల్డ్లా ఎలా పనిచేస్తాయో చూద్దాం. మొదటిది, జ్యుడీషియల్ పర్మిషన్ లేకుండా లాయర్లను సడన్గా అరెస్ట్ చేయడానికి లేదా వాళ్ళ ఆఫీసుల్లో సోదాలు చేయడానికి అస్సలు కుదరదు. అలాగే తమ క్లయింట్కి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ డీటెయిల్స్ చెప్పమని ఏ లాయర్ని పోలీసులు ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. ఇవన్నీ కేవలం పేపర్ మీదే ఉండిపోకుండా గ్రౌండ్ లెవెల్లో పక్కాగా అమలు చేయడానికి ఒక స్ట్రాంగ్ సిస్టమ్ని తెచ్చారు. ప్రతి జిల్లాలో కలెక్టర్, ఎస్పీ, బార్ ప్రెసిడెంట్స్తో ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ కమిటీ వేసి డైరెక్ట్గా మానిటర్ చేస్తారు. లోకల్ పోలీసుల వేధింపులు ఆపడానికే ఇకపై లాయర్ల కేసులని కనీసం డీఎస్పీ స్థాయి ఆఫీసర్ మాత్రమే ఇన్వెస్టిగేట్ చేయాలన్నది మరో స్ట్రిక్ట్ రూల్. ఈ ఇంట్రెస్టింగ్ మార్గదర్శకాలపై కోర్ట్ నెక్స్ట్ డీప్ డైవ్ డిస్కషన్ జూన్ 18, 2026న జరగనుంది. ఫేర్ జస్టిస్ కోసం లాయర్లకిలాంటి స్పెషల్ ప్రొటెక్షన్ చట్టాలు నిజంగా అవసరమా లేదా అన్నది మనందరం ఆలోచించాల్సిన విషయం.